కష్టపడినటువంటి వాడిని అది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వపు పాత్ర ఏంటో అర్థం కాకుండా ఆ అర్థవంతమైనటువంటి చర్చ కాకుండా పర్థం లేనటువంటి ఉపన్యాసాలతో కాలక్షేపం నడిచిపోతుంది. P4 పేదోళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. 40 ఏళ్ళ నుంచి అవుతూనే ఉన్నారు కదా వాళ్ళు. అయినోడికి ఎవరికైనా ప్రభుత్వంతో సంబంధం ఉందని చెప్తారా? బేసిక్గా ఇక్కడ ఇది సార్ ఒక రకంగా అంటే ఒక చిన్నది ఈ P4 విధానం ఇందులో నేను చెప్పింది పేదవాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం, చేపలు పట్టడం నేర్పిస్తాం, ఇవన్నీ చెప్పిన తర్వాత సార్ నాకు జరిగిన చిన్నది గుర్తొచ్చింది అనమాట. నేను ఒక చిన్న కంపెనీలో పనిచేసేవాడిని, వేరే ఛానల్లో పనిచేసి అందులో ఆ కంపెనీలో నాది ఒక చిన్న లీడ్ రోలు, ఒక 20 మంది ఎంప్లాయీస్ పనిచేసేవారు, జీతానికి నేను పనిచేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ ఓనర్ ఒకసారి నన్ను పిలిచి నిన్ను భాగస్వామిగా చేసుకుంటాను, నిన్ను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో 1 ఆఫ్ ది డైరెక్టర్గా పెడతాను, నీ జీతం నీకు వస్తానే ఉంటుంది, నీకు డైరెక్టర్గా కూడా ఎంత పర్సంటేజ్ నీకు లాభం వస్తుంది, వాటా వస్తుంది, హ్యాపీగా చేసుకో అంటే నేను అప్పుడు ఆ రోజు ముందు వినగానే ఓహో అనుకున్నాను. నేను ఏది వెంటనే ఓకే చెప్పను. తర్వాత సరే సార్ నేను ఆలోచించి చెప్తాను 2 రోజులు ఆగి అన్నాను. ఈ లోపల అలాగ అక్కడ ఆ కంపెనీలో సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అడిగాను, ఏంటి నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో పెడతానంటున్నాడు, బాగానే ఉంటుందా జీతంతో అదే అంటే అతను పక్కన పిలిచి చెప్పాడు, లేదబ్బా నువ్వు ఇప్పుడు రేపో మాపు ఇప్పుడు జీతానం చేస్తావు, బాగానే వెళ్ళిపోతావు, ఇంకో కంపెనీలో జాయిన్ అవుతావు, అది ఆయన భయం పట్టుకుంది. అదే నిన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్గా చేసేసాడు అనుకో, డైరెక్టర్గా చేసాడు అనుకో, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళావు, వచ్చినట్టు అక్కడే ఉంటావు, ఆ కంపెనీ ఎప్పుడు లాస్లోనే ఉంటుంది, నీకు అందులో లాభాలు వచ్చేస్తాయని నువ్వు ఫీల్ అవుతావు, షేర్ వచ్చేస్తాయని రూపాయి షేర్ రాదు, పైగా నువ్వు బయటకు వెళ్తాను అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో నిన్ను బ్రేక్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్, కోర్టు నోటీస్ వరకు వెళ్తుంది, చాలా జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడు అతను. ఆ రోజు ఇంక ఇవన్నీ నాకు వద్దురా బాబని మొత్తం కంపెనీ నుంచి బయటకు వచ్చాను అనుకోండి. నిన్న ఇది చూపించిన నాకు అదే అనిపించింది. ఇప్పుడు వీళ్ళకి పేదోళ్ళకి ఓకే ఎవరో వచ్చి పెట్టుబడి పెడతారు, వీళ్ళని అందులో భాగస్వాములుగా చేసి వీళ్ళతో అంటే కంపెనీలకి ఒక ఫిక్స్డ్ వర్కర్స్నే ఇవ్వడమా, లేదంటే వాళ్ళ ద్వారా వీళ్ళ బతుకుతారా, వీళ్ళ ద్వారా వాళ్ళ బతుకుతారా అనేది అర్థం కాదు. ఒక ప్లానింగ్ పాడు ఉండి చేస్తాయి కదా. ఇందులో ఖాళీగా ఉన్నాడు